హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరికీ కూడా ఈ యొక్క 2 కానుకలు కూడా పంచిపెట్టబోతుందండి. ఏంటా 2 కానుకలు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరికీ కూడా త్వరలో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు. దీంతో పాటే కొత్త పెన్షన్ కూడా ఇష్యూ చేయబోతున్నారండి. సో ఇప్పటికే ఈ యొక్క పథకాలకు సంబంధించి 2 కానుకలు అయితే ఎవరు ఉన్నారండి ఇంటింటికి వచ్చి ఏంటా 2 కానుకలు అని చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి జరుగుతుందని కూడా చెప్తాను. ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు అన్నీ కూడా ప్రజెంట్ అయితే తీసేయడం అయితే జరుగుతుందండి. వాటి ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే ప్రింట్లు అయితే వేస్తున్నారండి. ఆ యొక్క రేషన్ కార్డులు అయితే మళ్ళీ మీ ఇంటికి వచ్చి పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇక మీ ఓల్డ్ రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ యొక్క రేషన్ కార్డు అయితే వారైతే తీసుకుని చించేయడం అయితే జరుగుతుంది. ఇక దీని ప్లేస్లో కొత్త రేషన్ కార్డు అయితే ఇస్తారు. ఆ యొక్క రేషన్ కార్డుతో మీరైతే రేషన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పెన్షన్ కార్డులు కూడా ఇప్పటికే చాలా కార్డులు అయితే రిమూవ్ చేశారు. సో కొత్త పెన్షన్ కార్డులు అయితే ఇచ్చారు. సో త్వరలో ఇంకా పాత పెన్షన్ కార్డులు ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా తీసేస్తారు. ఇంటికి వచ్చి పోయి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక వీరందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారండి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలకైతే వాళ్ళైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక రేషన్ కార్డుని అప్లై చేసుకోవడానికి గతంలో అయితే చాలా ఇబ్బంది పడేవారండి. నేమ్ మార్చుకోవడం ఇలా చేసేవారు. సో ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అయితే చేసింది. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే చాలండి, ఆ పేరు అనేది మార్చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకునే కొత్త జంటలు అయితే ఉండేవో ఇవైతే ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్తో ఈజీగా అయితే ఈ యొక్క రేషన్ కార్డు అయితే పొందొచ్చండి. ఇక మిగతా వారు కూడా రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకోవడానికి మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు, ఫుల్ నేమ్, అడ్రస్, అదేవిధంగా దీంతోపాటు మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, ఇక దీంతోపాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఇక పాన్ కార్డు కూడా ఉండవలసి అయితే ఉంటుందండి. ఇక ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటే చాలండి, ఈ యొక్క రేషన్ కార్డుకి అయితే మీరైతే అప్లై చేసుకోండి, ఈజీగా అయితే పొందవచ్చండి. ఎందుకంటే రేషన్ కార్డు అనేది బిలో పావర్టీ లైన్లో ఉన్న వారికే ఇవ్వడం అయితే జరుగుతుందండి, వైట్ రేషన్ కార్డు అనేది. సో ఈ విధంగా అయితే మనకి యొక్క నెల ఎండింగ్ నుంచి అయితే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సచివాలయాల ద్వారా అయితే చేస్తారండి. సో అక్కడ నుంచి మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే మీకైతే రేషన్ కార్డు అయితే వారైతే మంజూరు చేయడం జరుగుతుంది. దీంతో పాటే కొత్త పెన్షన్ కూడా అప్లై చేసుకోవడానికి అయితే త్వరలో మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేస్తున్నారండి. ఈ యొక్క కొత్త పెన్షన్కి అప్లై చేసుకుని మీరు పొందాలంటే ఖచ్చితంగా సో మీ దగ్గర అయితే ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏజ్ అనేది సడలింపు అయితే చేసిందండి. 50 సంవత్సరాలు వస్తే చాలండి వీరికైతే పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. 51 సంవత్సరం ఆ పైన దాటిన ఉన్న వారందరికీ కూడా వస్తుంది. 50 సంవత్సరాలు వస్తే చాలండి, ఆధార్ కార్డులో ఉంటే చాలు, అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే మీరు రీసెంట్గా ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో అలాంటివన్నీ చాలా మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందండి. కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ రీసెంట్గా అప్లై చేసుకున్నది అయితే ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటే పాన్ కార్డు కూడా మీరు అప్లై చేసుకుని పెట్టుకోండి. ఇక ఆధార్ కార్డులో మీ యొక్క ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఫోన్ నెంబర్ లింకు, దీంతోపాటు ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో పెన్షన్ అనేది అకౌంట్లో కూడా వేసే విధానాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెక్ చేస్తుందండి. సో అలా కూడా వేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒక బ్యాంక్ అకౌంట్, దానికి ఆధార్ కార్డు లింక్ అనేది చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే వీరి దగ్గర నుంచి ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. పెన్షన్ అప్లై చేసుకునే టైంలో మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కంపల్సరీ పెట్టండి. లేని వారు రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. సో అది మనకి మస్ట్ అండ్ షుడ్గా పెడితే కనుక త్వరగా పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డు అనేది జిరాక్స్ అయితే పెట్టండి. సో ఈ యొక్క పెన్షన్కి సంబంధించి కూడా త్వరలో మనకి ప్రాసెస్ అనేది చేస్తుందండి. అంటే మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సచివాలయాల ద్వారానే జరుగుతుంది. సో అక్కడ నుంచి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఈ యొక్క పథకాలు అయితే మనకి తీసుకురావాలని యోచిస్తుందండి. దీనికి సంబంధించి కొన్ని పథకాలకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్లు అయితే చేసి త్వరగా ఈ యొక్క డబ్బులు కూడా రిలీజ్ చేయబోతుంది. సో ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి.